అభిరుచి మీ అభిరుచి నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. మరి స్పెషల్ డే నాడు స్పెషల్ వంటకాలతో మా ఎంటీఆర్ మసాలా అభిరుచి రెడీగా ఉందండి. మరి అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ రోజు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది కేక్. మరొక స్పెషల్ కేక్ తో షెఫ్ శేఖర్ గారు రెడీగా ఉన్నారు. అదేంటో చూద్దామా? హాయ్ శేఖర్ గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు. అలాగే మీకు కూడా. థ్యాంక్ యూ అండి. ఈ రోజు క్రిస్మస్ అనగానే అందరికి ఎక్కువగా గుర్తొచ్చేది కేక్. మరి ఈ రోజు మీరు మా కేక్ చేసి చూపిస్తున్నారా? చూపిస్తానండి. ఏం కేక్ చేస్తున్నారు? ఈ రోజు చాకోనట్ కేక్ చేద్దాం. చాకోనట్ కేక్? అవునండి. అసలు కేక్ లో చాలా మంది ఎక్కువగా ఇష్టపడేది చాక్లెట్ కేక్ మాత్రమే. సో ఈ రోజు మీరు మాకు చేసి చూపిస్తున్నారు. అవును, మామూలుగా క్రిస్మస్ అంటే ప్లమ్ కేక్ అది చేస్తూ ఉంటారు. ప్లమ్ కేక్ అంటే మామూలుగా మనం ఒక 1 month ముందు నుంచే దానికి ప్రిపరేషన్ ఉంటుంది. అయితే అది ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి కొందరు చేసుకొని ఉంటారు, ఆల్రెడీ చేసి పెట్టుకొని కూడా ఉంటారు. కాబట్టి మనం ఇన్స్టాంట్గా ఇక్కడ చాకోనట్ కేక్ చేద్దాం. ఇంచుమించు అలాంటిదే, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మనకి ప్లమ్ కేక్ అంటే దానికి మ్యారినేట్ చేయడం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం అయితే చాక్లెట్ నట్ కేక్ చేసుకుందాం. బాబాయ్, చేసుకున్న వాళ్ళంతా ఇన్స్టెంట్ గా చేసి చూపిస్తానంటున్నారు. అందరూ ఇక్కడ ఫాలో అయిపోండి. మరి ముందుగా చాక్లెట్ నట్ కేక్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చాక్లెట్ నట్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: మైదా 1/2 కిలో, వెన్న 100 గ్రాములు, విప్పింగ్ క్రీమ్ తగినంత, డార్క్ చాక్లెట్ 1/2 కిలో, ఫ్రెష్ క్రీమ్ 1/2 కిలో, పాలు 1/2 లీటర్, బాదాం 1/2 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, సిల్వర్ బాల్స్ కొద్దిగా, చాక్లెట్ ఎసెన్స్ 1/2 టీ స్పూను, పంచదార 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 10 గ్రాములు, బేకింగ్ సోడా 5 గ్రాములు, కోకో పౌడర్ 50 గ్రాములు, పంచదార పొడి 200 గ్రాములు, నూనె 200 ml. చాక్లెట్ నట్ కేక్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మనకి శేఖర్ గారు తయారు చేసే విధానం చూపిస్తారా? చూపిస్తానండి. అయితే చాక్లెట్ నట్ కేక్ కి ముందుగా మనం ప్రిపరేషన్ చేసుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయండి, ఇక్కడ చెప్తాను. దీనికి ముందుగా చాక్లెట్ ట్రిపుల్ సాస్ రెడీ చేసుకోవాలి. దీనికి డేస్ అయితే అవసరం లేదు కదా? లేదండి, కొన్ని 2 hours లో అలా చేసేసుకోవచ్చు అన్నమాట. అయితే ముందుగా మనం చాక్లెట్ ట్రిపుల్ సాస్ రెడీ చేసుకోవాలి. దీనికి అది ఎలాగో చూపిస్తాను. ఇక్కడ మనం ముందు పాలు తీసుకోవాలి. ఈ పాలు, ఈ ఫ్రెష్ క్రీమ్ రెండు ఒకే దగ్గర కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీన్ని మామూలుగా పొయ్యి పైన వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని మామూలుగా ఈక్వల్ క్వాంటిటీ, అంటే ఇది పాలు 200 ml అయితే ఫ్రెష్ క్రీమ్ కూడా 200 ml తీసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఈ రెండింటిని వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత అదే వేడిగా ఉన్నప్పుడు చాక్లెట్ అండి, డార్క్ చాక్లెట్ ఇది కొద్దిగా బిటర్ గా ఉంటుంది. సో దీన్ని మనం ఆ వేడి చేసిన ఫ్రెష్ క్రీమ్ పాలలో ఈ డార్క్ చాక్లెట్ వేసుకోవాలి. ఇది డబుల్ క్వాంటిటీ వేసుకోవాలి. పాలు అండ్ ఫ్రెష్ క్రీమ్ ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని దానికి డబుల్ క్వాంటిటీ మనం డార్క్ చాక్లెట్ తీసుకోవాలి. ఓకే, చేసుకుంటే కనుక ఇలా మనకు చాక్లెట్ ట్రిపుల్ సాస్ ఇలా రెడీ అవుతుంది మనకి. సో దీన్ని పక్కన ఉంచుదాం. అలాగే ఇక్కడ మన వాటర్ ఉన్నాయండి. మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలంటే ముందుగా మనం దీంట్లో కొద్దిగా షుగర్ వేసుకొని మనకి స్వీట్ ఎంత కావాలో దాని తగ్గట్టుగా వేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా చాక్లెట్ ఎసెన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇది విప్డ్ క్రీమ్ అండి. సో విప్డ్ క్రీమ్ లో చాక్లెట్ ఈ ట్రిపుల్ కలిపి అనేది మామూలుగా మనకు జనరల్ గా బజార్లో దొరుకుతుంది మనకి విప్డ్ క్రీమ్. దాన్ని బీట్ చేసి దాంట్లో ఈ చాక్లెట్ ట్రిపుల్ సాస్ ని కలుపుకుంటే ఇలా అవుతుంది అనమాట మనకి. ఇక్కడ మనకి ప్రిపరేషన్ మటుకు అయిపోయింది. సో చాలా ఈజీ ప్రిపరేషన్ ఇది. అవునండి. సో ఇదైతే రెడీమేడ్ ఆల్రెడీ దొరుకుతుందన్నారు కాబట్టి మన చాక్లెట్ సిరప్ ఏదైతే ఉందో అందులో వేసుకోవాలి. అవునండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం స్పాంజ్ పార్ట్ తయారు చేసుకోవాలి. స్పాంజ్ పార్ట్. సో దీనికి ముందుగా మనం ఇక్కడ పాలు దీంట్లో వేసుకోవాలి. ఆయిల్. అవునండి. ఏం ఆయిల్ యూస్ చేస్తున్నారండి? నార్మల్ ఆయిల్? రిఫైండ్ ఆయిల్. అవునండి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. ఎగ్ యూస్ చేసేటట్టయితే ఎగ్ ఇందులోనే వేసి బీట్ చేసేయాలా? లేదండి, దాని ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఎగ్ లెస్ కాబట్టి మనం ఇలా చేయాలి. ఈ బౌల్లో మైదా వేసుకోవాలి ముందుగా. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. అవునండి. అయితే ఐసింగ్ షుగర్ కూడా వేసుకోవాలి దీంట్లో 200.
కోకో పౌడర్ అండి ఇది. కోకో పౌడర్ కూడా దీంట్లో వేసుకోవాలి. మొత్తంగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది పక్కన ఉంచేసి దీంట్లో 100 ml వాటర్ తీసుకోవాలండి. అందులో మెజరింగ్ జగ్ ఉంటుంది కదండి, దీంట్లో మెజరింగ్ జగ్లో 100 ml వాటర్ తీసుకోవాలి. ఈ మైదా మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఓకే, మరి అది కలుపుతూ ఉండండి. ఆలో మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా, ఇంక్ బాటిల్ కొన్నప్పుడు అందులో ఒక పచ్చిమిర్చి వేసినట్లయితే ఇంక్ గట్టి పడకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా, మనకు మొత్తంగా ఇలా తయారవుతుంది బ్యాటర్. సో ఇలా జారుడుగా కలుపుకోవాలి. ఇలా జారుడుగానే వస్తుందండి బ్యాటర్. ఒక బేకింగ్ ట్రే తీసుకోవాలి. బేకింగ్ ట్రే కొద్దిగా వెన్న రాసుకొని, వెన్న లేదా ఆయిల్ కూడా రాసుకోవచ్చు. ఇలా రాసుకొని కింద రౌండ్ గా కట్ చేసిన బటర్ పేపర్ ని వేసుకోవాలి. ఈజీగా మనకి పైకి రావడానికి ఇలా పేపర్ ని వేసుకోవాలి. సో ఈ తయారు చేసిన మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని సో ఇందులో వేసుకొని 180 డిగ్రీలో 25 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలి. 25 to 30 మినిట్స్ పట్టొచ్చండి. ఎందుకంటే ఈ క్వాంటిటీని బట్టి మనకు అక్కడ టైం తేడా వస్తుంది. సో మినిమం 25 నుండి 30 మినిట్స్ బేక్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఎప్పుడు యాడ్ చేస్తారు? ఇది అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్పాంజ్ రెడీ అయిన తర్వాత మిగతా స్టార్ట్ చేద్దాం. సో ఈ లోపు మనం స్పాంజ్ బేకింగ్ చేసుకుందాం. సో ఇలా పెట్టుకొని 25 మినిట్స్ మనం వెయిట్ చేయాలి. అవునండి. సో మనకి బ్యాటర్ కలుపుకోవడం కష్టం అనుకుంటే కనుక మనకు మార్కెట్లో ఎగ్లెస్ రెడీ మిక్సర్ దొరుకుతుంది చాక్లెట్ది. అది తీసుకొని వచ్చేసి మనం రెడీగా మిక్స్ చేసేసుకొని బేక్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో బేక్ చేసుకొని పై లేయర్ కింద తీసేసుకొని దాన్ని కేక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏవైతే ఉన్నాయో అది మీరు ఇప్పుడు మాకు చూపిస్తారు. అవునండి. ఓకే, 25 మినిట్స్ అయినట్టుంది. అయిపోయిందండి, చూద్దాం. యా, ఇదేంటి ఇలా మొత్తం నల్లగైపోయింది? అంటే పైన మనకి గ్రిల్స్ ఉంటాయి కదండి, ఆ హీట్ తోటి మనకి నల్లగా అవుతుంది. సో ఈ లేయర్ మనం ఎలాగో తీసేయాల్సింది. నార్మల్ గానే కట్ చేస్తారా? నార్మల్ గా కట్ చేస్తాం. ఏది పెట్టినా ఇలాగే అవుతుందా? ఏది పెట్టినా ఇలాగే అవుతుంది. సో మనం మిడిల్ పార్ట్ వాడుకుంటాం. సైడ్స్ తీసేసి పైన తీసేసి మిడిల్ పార్ట్ మనం వాడుకుంటాం. ఓకే 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 ఓకే. సో కాస్త చల్లనిద్దాం. ఓకే. సో వేడిగా ఉంది కొద్దిగా, లైట్ గా సరిపోతుంది. ఇది డిమోల్డ్ చేసుకోవాలి. ఓకే. ఇలా తీసేసుకోవాలి. ఓకే. చూడండి మధ్యలో పార్ట్ మాత్రం యూస్ ఎంత స్పాంజీగా ఉంది చూడండి. ఇదన్నమాట. సో కింద కూడా అలాగే కొద్దిగా లైట్గా తీసేసుకోవాలి. సో రెండు తీసేసాను. ఇప్పుడు దీన్ని 3 భాగాలుగా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా తీసి దీన్ని ప్లేట్లోకి అమర్చుకోవాలి. కేక్ బేస్ ఉంటే కనుక కేక్ బేస్ పైన కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా దీనిపైన చేసుకోవచ్చు. సో అలాగే ఇంకొక లేయర్. మనం ముందుగా షుగర్ సిరప్ తో సోక్ చేసుకోవాలి. ఏంటప్పా లోపల మన ఆ కేక్ తినేటప్పుడు కొంచెం వెట్ గా చక్కగా ఫ్రెష్ గా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ అనుకుంటే ఇదేనా? అవునండి, షుగర్ సిరప్ అండ్ ఇక్కడ ప్యాలెట్ నైఫ్ ఉంది ఇవ్వండి. దీన్ని ప్యాలెట్ నైఫ్ అంటారు. సో దీంతో దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొద్దిగా చాక్లెట్ ట్రిపుల్ సాస్ వేద్దాం టేస్ట్ కోసం. వేసిన తర్వాత దీన్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా. సో చాక్లెట్ కనుక ఇంకా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీనిపైన నట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బాదామును తర్వాత కాజు వేస్తున్నాను. చాక్లెట్ నట్ కేక్ కాబట్టి సో ఇవన్నీ అయిపోయాక డైరెక్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేస్తారు. అవునండి. సో ఇలా మొత్తంగా 3 లేయర్లు చేసుకోవాలి. ఓకే. సో ఇంకో లేయర్ దీని మీద పెట్టి మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలండి? అవునండి, సేమ్ అలాగే చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మళ్ళీ షుగర్ సిరప్ తో తడుపుకోవాలి ఇలా. ఓకే. సో చాలా మందికి చాక్లెట్ అంటే ఎక్కువ ఇష్టం. చాక్లెట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలని చెప్పేసి ఎక్కువ కనుక వేసుకుంటే చేదు అనేది ఎక్కువగా తెలుస్తుంది. కాబట్టి కరెక్ట్ గా చూసి చేసుకుంటూ ఉండండి. సో నట్స్ మొత్తంగా వేసేసుకొని ఓకే చివరి లేయర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని పైన కొద్దిగా షుగర్ సిరప్ వేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్. అవునండి, షుగర్ సిరప్, విప్పింగ్ క్రీమ్ అండ్ చాక్లెట్ సాస్. అవునండి. ఇప్పుడు మనం రౌండ్ ఫినిషింగ్ కూడా చేసుకోవాలి దీంట్లోనే. ఓకే. విప్పింగ్ క్రీమ్ తో ఇలా రౌండ్ ఫినిషింగ్ చేసుకోవాలి ఫస్ట్. యాక్చువల్లీ మనకు బేకరీలో అయితే స్టాండ్ ఉంటుంది, ఇక్కడ కేక్ స్టాండ్, దానిపైన చేస్తాము. కింద కేక్ బేస్ కూడా ఉంటుంది. ఓకే. మనకు అలా అవైలబుల్ లేకపోతే కనుక ఇలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. సో ఇలా పైనుండి కూడా
దీన్ని కప్పేసుకోవాలి. ఓకే ఓకే, ఈ పార్ట్ రెడీ అయింది. సో అక్కడ ఐసింగ్ కొమ్ము ఇవ్వండి. మనకు కావాల్సిన విధంగా ఇలా లైన్స్ డ్రా చేసుకోవచ్చు కేక్ పైన. దీనిపైన చాక్లెట్ సాస్ వేసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే రౌండ్ తిప్పుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చాక్లెట్ అంతా ఇలా నీట్గా వస్తుంది. ఇలా కూడా బాగుంది డెకరేషన్. అలా ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డెకరేషన్ అండి. సో ఇలా కవర్ చేసుకోవాలి. ఓకే ఇలా కవర్ చేసుకున్న తర్వాత బటర్ పేపర్ ఇట్లా హాఫ్గా కట్ చేసుకుని కోన్ తయారు చేసుకోవాలి. కోన్ తయారు చేసుకున్న తర్వాత ఒక నాజిల్ ఉంది ఇవ్వండి. ఇది స్టార్ నాజిల్ అండి. ఓకే ఇలా వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఓకే ఇలా వేసుకుని సో మనం లెటర్స్ ఏ డిజైన్ అయితే రాసుకోవచ్చో దాని దగ్గర నాజిల్స్ అనేవి దొరుకుతాయి. ఇవి ఎక్కడండి, ఎక్కడ దొరుకుతాయి ఇవి? మామూలుగా బేకరీ స్టోర్లో దొరుకుతాయి. ఈ క్రీమ్ని దీంట్లో వేసుకోవాలి. ఓకే దీంట్లో కొద్దిగా చాక్లెట్ సాస్ వేసుకుంటే మనకు డిజైన్ వస్తుంది. ఓకే సో ఒక కార్నర్ లో మాత్రం ఇది మనం వేసుకోవాలి, అంటే గ్యాప్గా ఉంచాలి. దీంట్లో కొద్దిగా చాక్లెట్ సాస్ వేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు గార్నిష్ చేద్దాం. ఓకే ఓకే సో ఇలా మనం డెకరేట్ చేసుకునేటప్పుడు కూడా ఎలా వేసుకోవాలో చూపించారు ఈజీగా. సో హాఫ్ అది హాఫ్ ఇది కనుక వేసుకున్నట్టయితే, అంటే 3/4 ఇది 1/4 ఇది వేసుకున్నట్టయితే ఈ కలర్ లో వస్తుంది. అవునండి. ఓకే సరిపోయింది. సో ఇక్కడ చిన్నగా డ్రాప్స్ ఇద్దాం. ఓకే ఇలా ఆపోజిట్లో. సో ఒక్కొక్క దానిపైన ఒక ఫ్లవర్ ఉంచుదాం. ఇవి షుగర్ ఫ్లవర్స్ అంటారండి, రెడీమేడ్గా దొరుకుతాయి. లేదంటే మనం దొరుకుతాయి, లేదా మనం క్రీమ్తో కూడా చేసుకోవచ్చు. మరి కలర్స్ ఎలాగా? కలర్ సెపరేట్ దొరుకుతుందా? అవునండి, కలర్స్తో దొరుకుతాయి. ఓకే సో దీనిపైన ఉంచుదాం. ఇలా డిజైన్ కావాల్సి అలా చేసుకోవచ్చు. ఓకే సో ఇవి సిల్వర్ బాల్స్ అండి డెకరేటింగ్ కి. కావాల్సిన నట్స్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనకి చాక్లెట్ నట్ కేక్ రెడీ అయిందండి. ఓకే సార్ మరి ఇది టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. సో ఇంట్లోనే ఇంత ఈజీగా ఫాస్ట్గా ఈ చాక్లెట్ కేక్ చేసుకోవచ్చా? వావ్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చేసి చూపించారు. మరి దీని టేస్ట్ చూడాలని నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. దీన్ని తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చాక్లెట్ నట్ కేక్ తయారు చేయు విధానం: ఫ్రెష్ క్రీమ్, పాలు మరిగించి దీనిలో డార్క్ చాక్లెట్ వేసి కరగనివ్వాలి. దీంతో చాక్లెట్ ట్రైఫుల్ సాస్ సిద్ధమవుతుంది. నీళ్లలో పంచదార, చాక్లెట్ ఎసెన్స్ వేసి చాక్లెట్ షుగర్ సిరప్ సిద్ధం చేసుకోవాలి. విప్పింగ్ క్రీమ్, కొంచెం చాక్లెట్, ట్రైఫుల్ సాస్ కలిపి చాక్లెట్ క్రీమ్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పాలు, నూనె, తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. మైదాలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పంచదార పొడి, కోకో పౌడర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పాలు, నూనె మిశ్రమంలో వేసి కలపాలి. బేకింగ్ ట్రే లోపల వెన్న రాసి బటర్ పేపర్ ఉంచి ఈ మిశ్రమం పోసి ఓవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. దీన్ని డీమౌల్డ్ చేసి కింది భాగం, పై భాగం కట్ చేసి మిగతా దాన్ని 3 లేయర్స్ గా కట్ చేసుకోవాలి. ఒక్కో లేయర్ పైన చాక్లెట్ షుగర్ సిరప్ జల్లి చాక్లెట్ క్రీమ్ రాసి దానిపైన చాక్లెట్ ట్రైఫుల్ సాస్ వేసి డ్రై ఫ్రూట్స్ జల్లుకోవాలి. ఇలా 3 లేయర్స్ కు చేసుకొని ఒకదానిపై ఒకటి ఉంచి కావాల్సిన విధంగా ఐసింగ్ చేసుకుంటే చాక్లెట్ నట్ కేక్ రెడీ. శేఖర్ గారు టేస్ట్ చేద్దామా? ఓకే చలో మనం ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. హ్యాపీ క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. దిస్ ఇస్ ఫర్ యు. ఓకే, మెర్రీ క్రిస్మస్ వన్స్ అగైన్ మీ అందరికి. వావ్, ఎగ్లెస్ కేక్ ఇంత టేస్టీగా ఉంటుందా? ఇంత స్పాంజీగా ఉంటుందా? చాలా బాగుందండి. ఓకే, మనం చాలా మంది ఎగ్లెస్ కేక్ అని అడుగుతుంటారు, కానీ ఇప్పటికీ చాలా మందికి అనుమానం ఎగ్ లేని కేక్ తయారవుతుందా అని. నిజంగా తయారవుతుందండి. ఇంకా నిజంగా చెప్తున్నాను, చాలా టేస్టీగా ఉంది. ఆ ఎగ్ వేసిందన్న కొంచెం ఒక టైప్ ఆఫ్ స్మెల్ అంటూ వస్తూ ఉంటుంది, కానీ నిజంగా చాలా టేస్టీగా ఉంది. సో మీరందరూ బయట నుండి తెచ్చే బదులు హ్యాపీగా చాలా ఇన్స్టెంట్ గా ఈజీగా చేసుకునే విధానంగా మా శేఖర్ గారు చూపించారు. వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. బట్టలకి జిగురు మరకలు అంటుకున్నట్లయితే ఐస్ క్యూబ్స్తో ఆ మరకల పైన రుద్ది ఆ తర్వాత ఉతికేస్తే బట్టలపై నుండే జిగురు మరకలు ఈజీగా వదిలిపోతాయి. చాక్లెట్ నట్ కేక్ ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్ గా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు ధనుర్మాస దివ్య ప్రసాదం.
మామూలుగా మనకు ప్రసాదాలు అనగానే ఎక్కువగా స్వీట్స్ గుర్తొస్తూ ఉంటాయి. కాకపోతే ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా హాట్ ఐటమ్ చేయబోతున్నాం. అదేంటో తెలుసా? పాలక్ పూరి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చెఫ్ శేఖర్ గారిని అడిగి తెలుసుకుందామా? శేఖర్ గారు, ఈ రోజు ధనుర్మాస దివ్య ప్రసాదంగా ఈ రోజు మీరు మాకు పాలక్ పూరి చేయబోతున్నారు. అవును. అసలు పూరీలు అంటేనే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. దాంట్లో పాలక్ కాంబినేషన్ బాగుంటుందా? చాలా బాగుంటుందండి. పాలక్ కాకుండా మనం డిఫరెంట్గా పూరీస్ చేస్తూ ఉంటాం. స్వీట్ పూరీస్, తర్వాత గ్రీన్ పీస్తో దాంతో డిఫరెంట్గా చేస్తాం. కారా పూరి. అవునండి. కానీ అయితే పాలక్తో మాత్రం కొత్తగా వింటున్నాం. ఆల్రెడీ ఉందండి, పాలక్ పూరి ఉంది. ఓకే ఓకే. పాలక్ పూరి ఉంది. దీంట్లో కొద్దిగా వేరియేషన్తో చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకే ఓకే. హాట్గా బాగుంటాయి. అవునా? అవును. ఓకే, మరి పాలక్ పూరికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పాలక్ పూరికి కావాల్సిన పదార్థాలు: పాలకూర ఒక కట్ట, గోధుమ పిండి ఒక కప్పు, జీలకర్ర 1 టీ స్పూను, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా. పాలక్ పూరికి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. దాని తయారీ చేసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.